తెలంగాణపై ఢిల్లీ కమలం పెద్దలు మరోసారి ఫోకస్ పెంచారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరుస పర్యటనలతో హోరెత్తించిన కమలనాథులు ఎంపీ ఎన్నికలను టార్గెట్ గా పెట్టుకున్నారు. ఈ నెల 12న హైదరాబాద్ రానున్న కమలం అగ్రనేత అమిత్ షా బూత్ కమిటీ అధ్యక్షులు ముఖ్య నేతలతో భేటీ కానున్నారు. మరోవైపు అగ్రనేతల పిలుపుతో ఢిల్లీ వెళ్లిన స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి మిగిలిన అభ్యర్థుల ఎంపికపై క్లారిటీకి రానున్నారు. కలకత్తాలో అండర్ వాటర్ మెట్రో లైన్ ను ప్రధాని మోదీ ప్రారంభించారు. కొత్త లైన్ పై రైలుకు జెండా ఊపి ప్రారంభించిన అనంతరం ప్రధాని మెట్రో రైలులో ప్రయాణించారు. ప్రయాణంలో భాగంగా విద్యార్థులతో కొద్దిసేపు ముచ్చటించి రైలు బయట స్టేషన్లో వేచి చూస్తున్న వారికి కిటికీల్లో నుంచి అభివాదం చేశారు. హౌరా మైదాన్ ఎస్ప్లాండెడ్ సెక్షన్లోని 4 కిలోమీటర్ల మెట్రో ఈస్ట్ వెస్ట్ కారిడార్లో హుగ్లీ నదిపై అండర్ వాటర్ మెట్రోను నిర్మించారు. భూమికి 30 మీటర్ల దిగువన మెట్రో రైల్వే స్టేషన్ ఉంటుంది. ఈ కారిడార్ నగరంలోని ముఖ్యమైన ప్రాంతాలను ఐటీ హబ్ స్టాల్ లేక సెక్టార్తో అనుసంధానిస్తుంది. ఈ కారిడార్ను ప్రధాని అధికారికంగా ప్రారంభించినప్పటికీ ప్రయాణికులకు కొద్ది రోజుల తర్వాత అండర్ వాటర్ ప్రయాణం అందుబాటులోకి రానుంది. సికింద్రాబాద్ రాష్ట్రపతి నిలయంలో విజిటర్స్ ఫెసిలిటేషన్ సెంటర్ ఫ్లోరల్ క్లాక్ ను ద్రౌపది ముర్ము వర్చువల్ గా ప్రారంభించారు. కార్యక్రమానికి గవర్నర్ తమిళిసై, మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. రాష్ట్రపతి భవన ప్రాంగణంలో చేనేత హస్తకళలు ఎగ్జిబిషన్ ను గవర్నర్ తమిళిసై ప్రారంభించారు. సంవత్సర కాలంలో రాష్ట్రపతి నిలయాన్ని 1,00,000 మంది సందర్శించారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ అవకాశాన్ని తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులు సదవకాశంగా ఉపయోగించుకుని వారి జ్ఞానాన్ని మెరుగుపరుచుకుంటారని ఆశిస్తున్నట్లు మంత్రి తెలిపారు.